హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ 2 డేస్లో నేను రీడింగ్స్ అయితే చెప్పలేదు, బట్ ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తున్నాను. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర, స్క్రీన్ దగ్గర, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఓకే, సో అసలు మీ పర్సన్ ట్రూ ఎనర్జీస్ ఏంటి, మీ రిలేషన్లో నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఓహో, 10 of Cups, Strength, Queen of Wands, Page of Cups, Judgment, 7 of Coins. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే 10 of Cups, విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరుగుతుంది మీ పర్సన్కి. మీ పర్సన్కి ఉన్న విష్ ఏంటి అని అంటే తను ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి. మిమ్మల్ని ఒక డివైన్ కౌంటర్ పార్ట్లా చూస్తున్నారు, ఒక డివైన్ ఎనర్జీలా చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, సో అసలు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లోకి షిఫ్ట్ అయ్యారంటే మీ పర్సన్లో ఎవ్రీ సెకండ్ అసలు మీకోసమే అన్నట్టుగా అయిపోయింది తన లైఫ్ అంతా. అంటే ప్రతి నిమిషం మీకోసమే ఆలోచిస్తున్నారు, ఎవ్రీ సెకండ్ మీకోసమే ఆలోచిస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. ఓకే, మీరు వాటిని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఇక్కడ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీకు నచ్చినట్టుగా తన గెటప్ మార్చుకొని పోస్ట్ చేస్తున్నారు పిక్స్, రీసెంట్ పిక్స్ అన్నమాట. ఓకే, సో ఎంత రాత్రి అయినా కూడా మీకు మెసేజ్ చేస్తే కానీ పడుకోలేని పరిస్థితికి వచ్చారు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మీ రిలేషన్లో ఒక కొత్త స్పార్క్ అనేది రాబోతుంది. ఓకే, ఇప్పటి వరకు అయితే చాలా డల్ ఎనర్జీస్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు మీ రిలేషన్లో ఒక స్పార్క్ అనేది తీసుకొస్తారు. అంటే న్యూ వే ఆఫ్ అప్రోచింగ్ అంటే ఏంటంటే తను మెసేజెస్ చేసే పద్ధతి, తను మేముతో మాట్లాడే పద్ధతి, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. చాలా రొమాంటిక్గా ఉంటారు, ఎఫెక్షనేట్గా ఉంటారు, సపోర్టివ్గా ఉంటారు మెయిన్. అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా తను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందంటే మీరు ఏదైనా సపోజ్ ఒక విషయం చెప్పారనుకోండి, మీ రెస్పాన్సిబిలిటీలోంచి ఏదైనా ఒక పాయింట్ చెప్పారనుకోండి, అది విన్నట్టు వదిలేయడం, లేకపోతే విని వెంటనే ఏదో ఒక సలహా ఇచ్చేసి ఆ విషయం మర్చిపోవడం అలాంటివి చేసేవారు. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అదేదో ఆ ప్రాబ్లం ఏదో తనకే వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా ఎఫెక్షనేట్గా అండ్ సపోర్టివ్గా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కడి వరకు వెళ్తాయనంటే ఇది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ అవుతుంది. అండ్ సెకండ్ మ్యారేజ్ కోసం కూడా కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా సెకండ్ మ్యారేజెస్ సెట్ అవుతాయి. ఓకే, సో అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ కరేజ్ అనేది రాబోతుంది, మీ లైఫ్లో గ్రోత్ అనేది రాబోతుంది త్వరలో, ఒక న్యూ వే ఆఫ్ గ్రోత్ అనమాట. అది ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్లీ ప్రాఫిట్స్ చూస్తారు. అండ్ కెరీర్ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ రిలేషన్షిప్ వైజ్ ఎలాగూ మీకు విక్టరీ అనేది కనిపిస్తుంది త్వరలో. బట్ ఇక్కడ మిమ్మల్ని, మీ పర్సన్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న ఎనర్జీ ఎవరు అని అంటే మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ ఎనర్జీస్. ఓకే, అండ్ ఇక్కడ బట్ ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా మీ మధ్య పాజిటివ్ ఎనర్జీస్ ఇవన్నిటినీ డామినేట్ చేసేస్తాయి. అండ్ మీకు తప్పకుండా జడ్జ్మెంట్ అనేది
చేయాలనుకుంటున్నారు ఇక్కడ యూనివర్స్ అండ్ ఏంజిల్స్. ఓకే, సో చాలా హార్డ్ వర్క్ అయితే చేసి మీ కోసం తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మీ పర్సనల్ లైఫ్లో అసలు ప్రజెంట్ ఏం జరుగుతుంది? జస్టిస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, న్యూ బిగినింగ్స్. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మీ పర్సన్ మీకు జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇన్జస్టిస్ చేసినట్టుగా తను ఒప్పుకుంటున్నారు. అంటే ఏంటి ఇన్జస్టిస్ చేసినట్టుగా ఒప్పుకోవడం అంటే, మిమ్మల్ని సడన్లీ మీ రిలేషన్ నుండి బయటకు వచ్చి మీ పర్సన్ మిమ్మల్ని లోన్లీగా వదిలేశారు. సో మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఇవన్నీ తట్టుకోగలిగారు. అదే ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే ఇంకేదైనా జరిగి ఉండేది. బట్ ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు ఇవన్నీ తట్టుకొని ఒక హై లెవెల్కి రీచ్ అయ్యారు. అంటే ఈ పెయిన్ అంతటిని మీరు మీ కెరీర్ పైన పెట్టడం వల్ల మీరు మంచి సక్సెస్ అయితే చూసారు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అవన్నీ మీ పర్సన్కి గుర్తొచ్చి చాలా మీకు ఇన్జస్టిస్ చేసినట్టు ఫీల్ అయ్యి ఇప్పుడు జస్టిస్ చేయాలని కోరుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ అనేది ఉంది నియర్ ఫ్యూచర్లో చాలామందికి. సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి ఇక్కడ. అండ్ న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. ఈ కమ్యూనికేషన్ చాలా యూస్ఫుల్ కమ్యూనికేషన్, ఒక హానెస్ట్ అండ్ లాంగ్ కమ్యూనికేషన్ అనమాట. దీంట్లో మీరు మీ పర్సన్ కలిసి చాలా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు. మీకు జరిగిన అది సెపరేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏమేమి జరిగాయి అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అపాలజీ చెప్తారు మేబీ మీ పర్సన్. అండ్ మీకు గిఫ్ట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మీ పర్సనల్ లైఫ్లో? మీ పర్సనల్ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో 5 of Pentacles, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్ చాలా స్టబర్న్ పర్సన్, ఒక స్లో మూవింగ్ ఎనర్జీ. ఓకే, అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చెప్తుందంటే మీది ఒక ఫేటెడ్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. అండ్ ఒక డివైన్ కనెక్షన్ మీది, సోల్ మేట్ కనెక్షన్. ఈ విషయం మీకు తెలుసు, మీ పర్సన్కి తెలుసు. అండ్ ఈ ఎవరైతే మీ మధ్య ఉన్నారో థర్డ్ పార్టీకి కూడా ఎక్కడో ఒక చోట అదే పాయింట్ అనేది ఉంది మైండ్లో. అసలు వీళ్ళిద్దరిని ఎంత విడదీద్దామన్నా ఎందుకు మళ్ళీ మళ్ళీ కలుస్తున్నారు అన్న ఉద్దేశంతో మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ వాళ్ళు కూడా చాలా షాకింగ్గా ఉంది వాళ్ళకి. అంటే థర్డ్ పార్టీతో లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ సడన్గా ఆ రిలేషన్ నుండి బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఈ రిలేషన్ నుండి బయటికి రావాలంటే కొంతమంది లీగల్లీ అటాచ్డ్ ఉన్నారు. అండ్ కొంతమంది డిటాచ్ అవుదామన్నా కూడా అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏంటి అని అంటే ఆ రిలేషన్లో లేనట్టే ఉంటుంది, బట్ ఎక్కడ నుండో ఎవరో మళ్ళీ ఆ రిలేషన్లోకి లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే రిలేటివ్స్, పేరెంట్స్, ఇలాంటి వాళ్ళు. సో అలాంటి రిలేషన్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ వ్యూవర్స్లో. అండ్ నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్లో నుండి ఎవరో వెళ్ళిపోతున్నారు. ఒక టాక్సిక్ పర్సన్ చీటింగ్ చేసి మరీ వెళ్ళిపోతున్నారు. మీ పర్సన్ దగ్గర కొంచెం మనీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మనీ తీసుకొని వెళ్ళిపోతున్నారు అని అంటే మళ్ళీ వాళ్ళు మనీ రిటర్న్ చేస్తారా అని అంటే ఆ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఈ మనీ రిటర్న్ చేయాల్సి వస్తుంది అని సారీ మీ పర్సన్తో మాట్లాడటం మానేస్తారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, మీ పర్సన్తో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మాట్లాడటం మానేస్తారు. కంప్లీట్లీ కనెక్షన్ కట్ చేసేసుకుంటారు. ఎందుకు అని అంటే ఆ మనీ రిటర్న్ చేయాల్సి వస్తుంది అని. ఓకే, సో అలాంటి పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు. ఒక టాక్సిక్ పర్సన్ మీ పర్సన్ని ఓన్లీ ఫర్ మనీ యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మీ పర్సన్ అదే హానెస్ట్ రిలేషన్ అనుకుని
చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేశారు, ఎమోషనల్లీ కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. వాళ్ళే తన సోల్మేట్ అనుకున్నారు. సో ఇదంతా కూడా ఓన్లీ ఫర్ మనీ వాళ్ళు చేసిన డ్రామా. ఓకే, సో యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి? రీయూనియన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదో మీ పర్సన్ లైఫ్లోకి రాబోతుంది అని చెప్తుంది యూనివర్స్ మీ పర్సన్కి. అంటే ఆ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎవరు అంటే మీరే. మీ పర్సన్ది అండ్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్న సంగతి మీకు తెలుసు అండ్ మీ పర్సన్కి తెలుసు. మీ పర్సన్ ఇంటెన్షనల్లీ మీ లైఫ్లోకి రాలేదు, బట్ ఒక రీజన్ కోసం వచ్చారు. ఆ రీజన్ ఏంటి అనేది త్వరలో మీకు అర్థమవుతుంది, మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది. ఏంటి ఆ రీజన్ అనేది అంటే, అంటారు కదా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అని. అదే జరుగుతుంది మీ లైఫ్లో కూడా. ఈ పర్సన్ చాలా హానెస్ట్ ఫీలింగ్స్తో ఉన్నారు. ఇక్కడ చాలా కామ్గా ఉంటూ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఇద్దరు కూడా. అండ్ ఏంజల్స్ అండ్ స్పిరిచువల్ గైడ్స్, యూనివర్స్, వీళ్ళందరూ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటూ మిమ్మల్ని కామన్ జోన్లో ఉంచుతున్నారు అన్నమాట. సో మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్, మీ పర్సన్కి ఎలాంటి థాట్స్ వస్తున్నాయనంటే, తన ఓల్డ్ ఏజ్ అయ్యేంత వరకు, అంటే తన కంప్లీట్ లైఫ్, హోల్ లైఫ్ మీతోనే స్పెండ్ చేయాలి. ఇంకా మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు రాకూడదు, ఇద్దరి మధ్య ఇంకొక థర్డ్ పార్టీ అనేది రాకూడదు. ఏ ఫోర్సెస్ అండ్ ఏ ఎనర్జీస్ కూడా మీ రిలేషన్షిప్ని స్పాయిల్ చేయకూడదు అనేది తన కోరిక. ఎందుకంటే మీది ఒక డివైన్ ఎనర్జీ, డివైన్ కౌంటర్ పార్ట్ మీరు అని తెలుసుకున్నారు. సో తను హ్యాపీగా ఉండేది ఎవరితో ప్రజెంట్ ఉన్న లైఫ్లో అని అంటే అది మీరే. తనని కంప్లీట్ చేసేది ఎవరు అని అంటే అది మీరు. తనకి అన్ని విషయాల్లో సపోర్టింగ్గా ఉంటున్నది ఎవరు అని అంటే మీరు. ఓకే, సో ఈ రిలేషన్షిప్కి అయితే సక్సెస్ రాబోతుంది త్వరలోనే. అండ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు సక్సెస్ అనేది తప్పకుండా ఇస్తారు. ఓకే, బిహైండ్ ద డెక్ 10 of coins, అగైన్ మ్యారేజ్, ఫ్యామిలీ, కిడ్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో. ఓకే, ఇక్కడ మీ పర్సన్ కంటే మీరు చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కంపేర్డ్ టు మీ పర్సన్. మీ పర్సన్ ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీ అంత స్టేజ్కి రీచ్ అవ్వాలంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి. మీ పర్సన్ రెడీగానే ఉన్నారు హార్డ్ వర్క్ చేయడానికి, బట్ కొన్ని టాక్సిక్ ఎనర్జీస్ మీ పర్సన్ అలా డిప్రెషన్లో ఉంచుతున్నాయి. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం. 4 of Swords, Magician, Ace of Swords, Temperance, Nine of Coins, కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే, మీరు ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు, మెడిటేషన్ చేసుకుంటున్నారు. మీరు ఆ పాస్ట్ డిప్రెషన్ ఎనర్జీస్ నుంచి బయటకు రావడానికి అండ్ మీ పాస్ట్ని మీరు మర్చిపోవటానికి చాలా ఇవి మార్చుకుంటున్నారు, మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు. అండ్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ మీరు వేసుకుంటున్నారు. ఓకే, సో మీ లైఫ్ని ఒక కొత్త పద్ధతిలో లీడ్ చేయాలి అనేది మీ ఒపీనియన్ ఇప్పుడు. అని అంటే ఒక న్యూ కనెక్షన్ అంటే న్యూ పర్సన్ని మీరు ఇన్వైట్ చేయరు మీ లైఫ్లోకి, బట్ ఓల్డ్ రిలేషన్లోనే ఒక న్యూ స్పార్క్ అనేది తీసుకొచ్చి మీ రిలేషన్ని రివైవ్ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉండాలి అండ్ మీరు కూడా అదే మేనిఫెస్ట్ చేస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటున్నారు అండ్ క్లారిటీ, విల్ పవర్ కూడా తెచ్చుకుంటున్నారు ఇక్కడ మీరు. ఓకే, అంటే ఎందుకు ఇదంతా అనంటే, మీరు ప్రోగ్రెస్ అనేది కావాలి మీకు. మీది ఒక బిజినెస్ మైండ్, మీకు లైఫ్లో ప్రోగ్రెస్ అనేది కావాలి, రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది కావాలి, కెరీర్లో ప్రోగ్రెస్ కావాలి. సో వాటి కోసం మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ మెంటల్ క్లారిటీ, ఇక్కడ ఒక న్యూ రిలేషన్ అయితే వస్తుంది మీ లైఫ్లోకి ఒక వెల్దీ పర్సన్ నుండి, బట్ ఆ రిలేషన్ని మీరు యాక్సెప్ట్ చేయరు. ఓకే,
మేబీ అదొక కార్మిక్ రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా ఒక పాస్ట్ లైఫ్ రిలేషన్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఆ న్యూ రిలేషన్ని మీరైతే యాక్సెప్ట్ చేయరు. బట్ ఈ ఓల్డ్ రిలేషన్లోనే మీకు సక్సెస్ అనేది కావాలి. ఓకే, మీరు చాలా షార్ప్ మైండెడ్ పర్సన్ మీరు. అండ్ మెంటల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీకు త్వరలోనే. మీ రిలేషన్షిప్కి సంబంధించి మెంటల్ క్లారిటీ మీ పర్సన్ ఇస్తారు విత్ హానెస్ట్ కమ్యూనికేషన్. న్యూ బిగినింగ్స్ అనేవి చూస్తారు తప్పకుండా. ఓకే, సడన్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు మీరు అండ్ మీ పర్సన్. ఓకే, సో ఇప్పటి వరకు కనుక మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో 111 ఆర్ 1111 1111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీ ఫీలింగ్స్ ఏంటంటే మీది ఒక డివైన్ రిలేషన్, డివైన్ పవర్, డివైన్ కనెక్షన్ అనేది మీకు తెలుసు ఇక్కడ. ఓకే, సో ఏంజల్స్ అండ్ యూనివర్స్ మిమ్మల్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఒక రైట్ పాత్ పైకి తీసుకెళ్తున్నారు ఏంజల్స్ అండ్ యూనివర్స్. ఓకే, మీ లైఫ్కి ఒక మీనింగ్ అనేది రాబోతుంది. అండ్ విత్ 9 ఆఫ్ కాయిన్స్ మీరు ఫైనాన్షియల్లీ చాలా స్టెబిలిటీ తెచ్చుకున్నారు విత్ హార్డ్ వర్క్. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా తెచ్చుకున్నారు. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇదంతా కూడా మీ ఓన్ హార్డ్ వర్క్ అనమాట. అంటే వన్ మ్యాన్ ఆర్మీ. మీకు ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు, ఎవరు సపోర్టింగ్గా ఉన్నది కూడా లేరు. ఇదంతా కూడా మీ ఓన్ క్రియేషన్ అనమాట. ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. ఓకే, అండ్ స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ. ఇది కన్యా రాశి అండ్ ధనుష్ రాశి, సింహ రాశి ఎనర్జీస్. మేష, సింహ, ధనుష్ రాశుల వాడు కూడా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున, కుంభ అండ్ తులారాశుల వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఈ రీడింగ్ ఎక్కువ ఈ రాశుల వాళ్ళకి రెజొనేట్ అవ్వచ్చు. అండ్ ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో కూడా ఉన్నారు. మీరు ఒక న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి మీకు. మీ పర్సన్ మీకు ఎందుకు కమిట్ అవ్వలేకపోతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ. మీరు ఒక బాసీ టైప్లో ఉంటారనమాట. బట్ మీ పర్సన్ చాలా కామ్ గోయింగ్. అండ్ చాలా డిఫరెన్సెస్ అయితే కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అవన్నీ కూడా ఇప్పుడు కన్సిడర్ చేయలేకపోతున్నారు మీ పర్సన్, ఎందుకంటే మీకు అంత వాల్యూ ఇస్తున్నారు ప్రజెంట్ టైంలో. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా వాల్యూ అనేది ఉంటుంది మీకు మీ పర్సన్ వైపు నుండి. అండ్ చాలా సపోర్టింగ్గా, ఎఫెక్షనేట్గా ఉండబోతున్నారు మీ పర్సన్ మీ రిలేషన్షిప్లో. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది? నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే మీరు ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుని ఉన్నారు ఆల్రెడీ. అండ్ సేవింగ్ మనీ, వెల్త్ అండ్ సెక్యూరిటీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది రాబోతుంది మీ లైఫ్లో. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, మకర రాశి. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది రాబోతుంది, సెల్ఫ్ కంట్రోల్ అనేది రాబోతుంది. మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ ఓపెన్ అప్ అయ్యే వరకు మీరు కూడా మీ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషన్స్ని కానీ, మీ ఫీలింగ్స్ని కానీ ఎక్స్ప్రెస్ చేయకూడదు అని మీరు కూడా చాలా కంట్రోలింగ్గా ఉంటున్నారు. అండ్ సాలిడ్ ఫౌండేషన్స్ వేస్తున్నారు మీ పర్సన్కి అండ్ మీకు మధ్య ఉన్న రిలేషన్కి. బట్ ఇక్కడ ఈ రిలేషన్షిప్కి అసలు ఫ్యూచర్ అనేది ఎలా ఉంది? వావ్, వెరీ గుడ్. సో స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి ఎనర్జీస్. మీదొక సోల్మేట్ కనెక్షన్, మీదొక డివైన్ కౌంటర్ పార్ట్, డివైన్ ఫ్యామినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ కనెక్షన్స్ ఇక్కడ మీవి, మీ ఇద్దరిది. సో త్వరలో మ్యారేజ్ అనేది కూడా జరగబోతుంది మ్యారేజ్ కాని వాళ్ళకి. అండ్ ఇదొక మ్యూచువల్ అట్రాక్షన్ అనమాట. ఇద్దరి మధ్య మంచి అట్రాక్షన్ ఉంటుంది, చాలా సపోర్టింగ్గా ఉంటారు ఇద్దరు కూడా. ఓకే, పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది ఇద్దరి మధ్య. అంటే మీరు పాస్ట్ లైఫ్లో కూడా మీరు ఇద్దరు సోల్మేట్స్ అనమాట ఇక్కడ. సో అసలు నేను మాట్లాడుతున్నది ఎవరి కోసం? మీ లైఫ్లో ఉన్న ఏ పర్సన్ కోసం నేను మాట్లాడుతున్నాను? ఏ పర్సన్ కోసం నేను మాట్లాడుతున్నాను, ఏ పర్సన్ కోసం చెప్తున్నాను మీకు అని అంటే డెవిల్,
స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, మకర రాశి ఎనర్జీ అండ్ మిథున రాశి, 8 ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఎవరి కోసం చెప్తున్నాను అని అంటే, సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసిన పర్సన్, సడన్లీ మిమ్మల్ని మీతో మాట్లాడటం మానేసి మీకు దూరంగా వెళ్ళిపోయిన పర్సన్ కోసం నేను చెప్తున్నాను. రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ మీ లైఫ్లో ఇలా బిహేవ్ చేశారు అండ్ మిమ్మల్ని చాలా లోన్లీగా వదిలేశారు, ఎలోన్గా వదిలేశారు. మీ ఫీలింగ్స్ని అసలు కన్సిడర్ చేయలేదు అండ్ మీకు చాలా మీ లైఫ్ అంటేనే ఒక ఏమంటారంటే దాన్ని, మీ లైఫ్ అంటే మీ పర్సన్కి అప్పట్లో నచ్చేది కాదు, మీ లైఫ్ స్టైల్ నచ్చేది కాదు, మీ వే ఆఫ్ టాకింగ్ నచ్చేది కాదు అప్పట్లో, రీసెంట్ పాస్ట్లో. సో మిమ్మల్ని ఒక క్యాజువల్ రిలేషన్గా తీసుకున్నారు అండ్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసి మిమ్మల్ని వదిలేశారు. ఏ రీజన్ చెప్పకుండానే మీతో మాట్లాడటం మానేశారు. ఓకే, సో అదే పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు. స్ట్రాంగ్ వృశ్చిక రాశి ఎనర్జీ, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్న పర్సన్. అంటే తన లైఫ్లో తను చాలా లెసన్స్ అనేవి నేర్చుకొని ఫ్రమ్ థర్డ్ పార్టీస్ నేర్చుకొని ఇప్పుడు మీరే బెస్ట్ పర్సన్ అని మీ వైపు వస్తున్నారు మీ పర్సన్. సో చాలా సపోర్టింగ్గా ఉండబోతున్నారు. రీసెంట్గా తీసుకున్న డెసిషన్స్ ప్రకారం మీ పర్సన్ మీకు చాలా సపోర్టింగ్గా ఉండబోతున్నారు. అండ్ ఈ పర్సన్ చాలా ఎమోషనల్లీ కూడా బ్యాలెన్స్డ్ ఉన్నారు. అంటే తనకున్న ఫీలింగ్స్ని కూడా తను కంట్రోల్లో పెట్టుకుంటున్నారు అండ్ వెంటనే ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనంటే తను ఇంకా కొన్ని టాక్సిక్ రిలేషన్స్లో ఉన్నారు కాబట్టి వెంటనే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అండ్ న్యాచురల్ ప్రాసెస్లో జరగనిద్దాం ఈ రిలేషన్షిప్ని అని ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తున్నారనమాట. అంటే యూనివర్స్కి సరెండర్ అయిపోయారు ఈ పర్సన్. ఎలా అంటే ఈ రిలేషన్లో ఏదైతే తను కోరుకుంటున్నారో ఫైనల్ అవుట్కమ్, ఆ ఫైనల్ అవుట్కమ్ ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఆ రిలేషన్ని ఫోర్స్ చేయను, ఈ రిలేషన్ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది, నేనేమి యాక్షన్ తీసుకోను, బట్ పాజిటివ్ అప్రోచ్ మాత్రమే ఇస్తాను అనేది మీ పర్సన్ ఒపీనియన్ అనమాట ఇప్పుడు. ఓకే, తను చాలా చేంజ్ అయిపోయారు, చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, సో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేవి చూద్దాం. అసలు మీ మైండ్లో అండ్ మీ హార్ట్లో ఉన్న పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? పేజ్ ఆఫ్ వాండ్స్, వన్ మోర్ కార్డ్, 9 ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో ఈ పర్సన్కి ఉన్న ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే, అసలు ఏ ఇంటెన్షన్తో మీ దగ్గరికి వస్తున్నారు అని అంటే, ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులకు చెందిన పర్సన్ మీ పర్సన్. ఆ పర్సన్ కోసమే నేను మాట్లాడుతున్నాను. అండ్ ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు అని అంటే, ఈ పర్సన్ ఒక పొటెన్షియల్ పర్సన్ అనమాట. అంటే లిమిట్లెస్ పొటెన్షియల్ ఉంటుంది ఈ పర్సన్ దగ్గర అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐడియాస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి అని అంటే ఒక్కొక్కసారి కెరీర్ ఫోకస్డే ఉంటారు, కంప్లీట్లీ వర్కహాలిక్ అనమాట ఈ పర్సన్. అంటే ఎంత వర్క్ ఉన్నా కంప్లీట్ చేసేస్తూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేసి. సో అలాంటి పర్సన్ ఈ పర్సన్ చాలా కెరీర్ ఫోకస్డ్, ఫైనాన్షియల్లీ ఫోకస్డ్, అంటే ఫైనాన్సెస్ పైన ఫోకస్ ఎక్కువ పెడతారు ఈ పర్సన్. ఇది స్ట్రాంగ్ మేల్ ఎనర్జీ. ఇతను అని వస్తుంది నాకు 15 సార్లు. ఒక మేల్ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను అయితే నేను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వీడియో చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంది, అంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా డిస్టర్బెన్సెస్ ఎక్కువ క్రియేట్ అవుతున్నట్టున్నాయి మీ లైఫ్లో. డిస్టర్బెన్సెస్ ఇంకా త్వరలోనే సాల్వ్ అవుతాయి. అవన్నీ కూడా మీ లైఫ్లో నుండి వెళ్ళిపోబోతున్నాయి. విత్ 9 ఆఫ్ సోర్డ్స్ చాలా స్ట్రెస్ అయితే ఉంది మీ పర్సన్కి. నేను చెప్పాను ఇప్పుడు, హెవీ వర్క్ ఉన్నా కూడా, ఎంత వర్క్ లోడ్ ఉన్నా కూడా కంప్లీట్ చేసేస్తారు మీ పర్సన్. హోల్డ్ బ్యాక్ చేయరు అది.
ఓకే. సో ఎందుకు అనంటే తనకున్న మైండ్లో తనకు ఏముంటుందంటే హార్డ్ వర్క్ చేస్తేనే లైఫ్లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది అనేది తెలుసుకున్నారు. సో ఇప్పుడు అదే చేస్తున్నారు. అండ్ నైట్ టైం ఈ పర్సన్ అసలు నిద్రపోకుండా పదే పదే మీ మెసేజెస్ చదువుకుంటూ మీ పిక్సే చూసుకుంటూ టైం పాస్ చేస్తుంటారు నైట్ అంతా. మీ కాన్వర్సేషన్ అంతా కూడా చదువుతూ ఉంటారు. మీరు మాట్లాడుకున్నవి అవన్నీ కూడా పదే పదే చూస్తూ ఉంటారు. అండ్ ఆ ఫియర్స్ అవన్నీ కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. తన లైఫ్లో ఉన్న టాక్సిక్ పీపుల్ అందరినీ కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి ఎనర్జీ విత్ నైట్ ఆఫ్ సోర్డ్స్. ఫాస్ట్ థింకింగ్ చేస్తున్నారు. అంటే ఈ తన లైఫ్ని తను వేస్ట్ చేసుకోవడం అనేది తనకి ఇష్టం లేదు. మీరు ఎలా అనుకుంటున్నారో లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, మీ పర్సన్ ఏ డెసిషన్ చెప్పట్లేదు అని మీరు ఎలా అనుకుంటున్నారో మీ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారు ఇక్కడ. ఓకే. సో అందుకే మీరు చాలామందికి నెక్స్ట్ 24 అవర్స్లో మీ పర్సన్ అప్రోచ్ అవుతారు. సడన్లీ మీ ఇంటికి రావచ్చు, లేదా సడన్గా కాల్ మెసేజ్ చేయొచ్చు. అండ్ విత్ ఫ్లవర్స్ అండ్ గిఫ్ట్స్ మీ ఇంటికి రావచ్చు ఈ పర్సన్. ఓకే. సో తను చేసుకున్న రాంగ్ డెసిషన్స్ కోసం ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ అది ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నందుకు కూడా ఫీల్ అవుతున్నారు. సో అలా ఉంది మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్. ఓకే. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటి? యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటి? యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ మీకు యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు ఎమోషనల్ బర్డెన్స్ మోస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి. ఆ బర్డెన్స్ మీకు లైఫ్లో ఎలా ఉన్నాయనంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీరు. అండ్ కొన్ని ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక వాటిని మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయలేక చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. సో అదొకటి ఉంది మీ లైఫ్లో. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే అబండెన్స్ రాబోతుంది మీ లైఫ్లోకి. సో మీరు ఇంకా హార్డ్ వర్క్ అనేది చేయండి. ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారని చెప్తుంది యూనివర్స్ మీకు ఇక్కడ. స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, వృషభ, కన్య, మకర రాశులు. ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఇంకా మీకు మనీ వర్షంలా కురుస్తుంది. మీరు ఏదైతే కెరీర్లో ఉన్నారో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, బిజినెస్ కానీ జాబ్ కానీ దాంట్లో మీకు శాలరీ హైక్స్ అవ్వచ్చు, లేదా బిజినెస్లో హ్యూజ్ ప్రాఫిట్స్ రావచ్చు. ఓకే. ప్రాస్పారిటీ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి అనేది చెప్తుంది ఇక్కడ యూనివర్స్. ఓకే. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మీ రిలేషన్షిప్ కూడా త్వరలోనే ఒక న్యూ పాత్ వైపు వెళ్తుంది. అండ్ న్యూ స్పార్క్ అనేది రాబోతుంది. మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీ లైఫ్లో. న్యూ రిలేషన్స్ ఎన్ని వచ్చినా కూడా వాటిని అన్నిటినీ కూడా మీరు ఫ్రెండ్ జోన్లో ఉంచేస్తున్నారు. కొంతమందితో అయితే కంప్లీట్లీ మీరు రెస్పాండ్ అవ్వడమే మానేశారు. ఓకే. సో అలా నడుస్తుంది. మీకు యూనివర్స్ కూడా ఇదే సలహా ఇస్తుంది. ఈ ఇయర్లో మీకు చాలామంది మంచి వాళ్ళలాగా యాక్ట్ చేస్తూ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోవాలని చూస్తూ ఉంటారు. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళు వచ్చేది మీ నుంచి ప్రాఫిట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి. ఓకే. అందులో చాలామంది మనీ మైండెడ్ పీపుల్ ఉంటారు. అండ్ కొంతమంది మీ ఇమేజ్ని పోగొట్టే వాళ్ళు ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీతో గాసిపింగ్ అనేది చేస్తున్నారు. అండ్ మీ వెనక కూడా మీకోసం గాసిపింగ్ అనేది చేస్తున్నారు. అంటే వాళ్ళకి మీ పర్సనల్ డీటెయిల్స్ కావాలి. అవి కూడా ఎవరి ద్వారానో పర్సనల్ డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నారు. వాళ్ళు గేదర్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మొత్తం మీకోసం. అంటే మీరు ఎంతవరకు డెవలప్ అయ్యారు, మీకు ఎవరెవరితో రిలేషన్స్ ఉన్నాయి. ఓకే. సో అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మీకు. వీళ్ళందరూ కూడా మీకు శత్రువులే. మీతో మంచిగా మాట్లాడతారు, భయకి మీ మీద ఎఫెక్షన్ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. బట్ వెనక జరిగేది ఏంటి అనంటే నథింగ్. మీ చెడు కోరే వాళ్ళు మీ మీద ఈవిల్ ఐ అనేది ఉంటుంది.
అండ్ మీ ప్రోగ్రెస్ అనేది వాళ్ళు చూడలేరు. అందుకే మీ వెనక గాసిపింగ్ చేయడం నెగిటివ్గా. అండ్ అసలు మీరు అంత ఈ రేంజ్కి ఎలా వచ్చేసారు అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా చూసాం. అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అసలు మీ లైఫ్లో? జగ్లింగ్, మల్టిపుల్ ప్రయారిటీస్ అనేవి ఉన్నాయి మీ లైఫ్లో. అండ్ జస్టిస్, ట్రూత్ అనేది చెప్పబోతున్నారు మీ పర్సన్ మీకు నియర్ ఫ్యూచర్లో. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ జగ్లింగ్ అనేది మీ విషయంలో ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనమాట. ఒక బ్యాలెన్సింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు మీరు. అండ్ ఇది స్ట్రాంగ్ క్యాప్రికాన్ ఎనర్జీ. కొంతమంది ఇక్కడ మీరు కూడా మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, అందుకే ఇద్దరి మధ్య మీరు డెసిషన్ తీసుకోవడం అనేది కష్టం అవుతుంది. మీ పర్సన్ లైఫ్లో ఒక రిలేషన్షిప్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి మీ పర్సన్ ఫ్రీ అయిపోతున్నారు. బట్ మీ లైఫ్ విషయానికి వస్తే ఒక రిలేషన్లో ఉన్నారు మీరు ఆల్రెడీ. సో ఆ రిలేషన్ నుండి బయటికి రావడం అనేది కొంచెం కష్టమైన పని మీకు. సో ఆ విషయంలో జగల్ అవుతున్నారు. అండ్ జస్టిస్ అనేది ఇక్కడ మీ విషయంలో ఏం చెప్తుందనంటే ఒక ట్రూత్ వినబోతున్నారు మీ పర్సన్ దగ్గర నుండి మీరు. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. ఆ ట్రూత్ ఏంటి అనంటే చాలా సింపుల్. మీ పర్సన్ మీ దగ్గర నుండి ఏవైతే ఫీలింగ్స్, తన ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటూ వస్తున్నారో అండ్ తన ఫ్యూచర్ మీతో చూస్తున్నారన్న విషయం, తన లైఫే మీరు అన్న విషయం, ఇవన్నీ కూడా త్వరలో మీకు చెప్తారు. ఓకే, అదే ట్రూత్ ఇక్కడ. ఆ ట్రూత్ మీరు త్వరలో వినబోతున్నారు. మీకు చాలా అసలు ఈ సంక్రాంతి కాదు, అప్పుడు వస్తుంది మీకు అసలైన సంక్రాంతి అనమాట. ఓకే, సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఫెమినిన్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. చాలా సపోర్టింగ్గా ఉంటారు మీరు. చారిటీ చేస్తూ ఉంటారు, అందరికీ పూర్ పీపుల్కి హెల్ప్ అది చేస్తూ ఉంటారు మీరు. ఒక నర్చరింగ్ పర్సన్, కేరింగ్ పర్సన్ అండ్ ఒక వర్కింగ్ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఒక వైజ్ పర్సన్. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్న విషయం మీ పర్సన్కి తెలుసు ఇక్కడ. అండ్ ఇప్పుడిప్పుడే మీరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అని కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మీరు తన సోల్మేట్ అన్న విషయం కూడా తెలుసుకుంటున్నారు. ఓకే, సో ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, క్యాప్రికాన్, వృషభ, కన్య అండ్ మకర రాశుల ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, మీ పర్సన్ మీకు త్వరలోనే మీకు ఇవన్నీ కూడా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీ పర్సన్ మా నోటి నుండి మీరు వింటారన్నమాట. ఓకే, సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్ నుండి బుక్ చేసుకోవచ్చు. బిహైండ్ ద డెక్ లవర్స్, విష్ ఫుల్ఫిల్మెంట్, 11 కార్డ్. ఓకే, అన్ని పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి చూడండి. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. ఓకే, సో రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రీయూనియన్ జరుగుతుంది త్వరలోనే. నెక్స్ట్ 48 అవర్స్లో చాలామందికి రీయూనియన్ జరగబోతుంది. అండ్ కమ్యూనికేషన్ వెయిట్ చేసే వాళ్ళకి కాల్స్ రాబోతున్నాయి. నిన్న నా వీడియో కింద కామెంట్స్ చదివాను నేను, చాలామంది చెప్పారు నాకు ఈరోజు కాల్ వచ్చింది అని. ఓకే,